ఆ దుర్గామాత యొక్క 9 అవతారాలు షార్ట్ వీడియోలో చెప్పేశాను కదా. మరి ఈ వీడియోలో అమ్మవార్లను పూజించడం ద్వారా మనకి ఎటువంటి ప్రయోజనాలు లభిస్తాయో తెలుసుకుందాం. మొదటి అవతారం శైలపుత్రి మాత అవతారం. పర్వతాలకు రాజు అయిన హిమవంతుడి కుమార్తెగా జన్మించింది. శైలపుత్రి మాతను పూజించడం ద్వారా మనకి పవిత్రత, ధైర్యం, భద్రత, స్థిరత్వం, బలం, సహనం లభిస్తాయి. రెండవ అవతారం బ్రహ్మచారిణి మాత అవతారం. తపస్సు చేసిన పార్వతీమాత రూపం. బ్రహ్మచారిణి మాతను పూజించడం ద్వారా క్రమశిక్షణ, జ్ఞానం, సహనం, నిబద్ధత లభిస్తాయి. మూడవ అవతారం చంద్రఘంట మాత అవతారం. అమ్మవారిని పూజించడం ద్వారా భయాలు తొలగిపోతాయి, ధైర్యం సమకూరుతుంది, బాధలు తొలగిపోతాయి, శాంతి, మేధస్సు, సౌఖ్యం లభిస్తాయి. చంద్రఘంట మాత అమ్మవారి పేరు ఆ ఘంట ధ్వనికి దుష్టశక్తులు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. నవదుర్గలలో 4వ అవతారం కూష్మాండ మాత అవతారం. ఈ మాత గురించి ఒక చిన్న వివరణ. కు అంటే చిన్న, ఊష్మ అంటే శక్తి, అండ అంటే విశ్వం. అంటే చిన్న శక్తితో విశ్వాన్ని సృష్టించింది అని అర్థం. ఈ విశ్వం లేనప్పుడు, చీకటి మాత్రమే ఉన్నప్పుడు కూష్మాండ మాత తన శక్తిని ప్రసారం చేసి సృష్టిని ప్రారంభించారు. మాత చిరునవ్వుతో వెలుగును ప్రసాదించారు. విశ్వాన్ని నిర్మించి సూర్యునికి వెలుగుని ఇచ్చింది. మరి ఈ మాతని పూజిస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం, శక్తి లభిస్తాయని భక్తుల నమ్మకం. 5వ రూపం స్కందమాత అవతారం. కార్తికేయుని మరో పేరు స్కంద. కార్తికేయుని తల్లి కావటంతో స్కందమాత అనే పేరు వచ్చింది. స్కందమాతను పూజించడం ద్వారా ఐశ్వర్యం, మోక్షం ప్రసాదిస్తుంది. ఈ మాతను మాతృప్రేమకు ప్రత్యేకగా పరిగణిస్తారు. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే స్కందమాతను పూజించడం ద్వారా జీవితం చివరికి మోక్షాన్ని పొందుతారని పురాణాలు చెబుతున్నాయి. 6వ అవతారం కాత్యాయని మాత అవతారం. రాక్షసుడైన మహిషాసురుని వధించిన కాత్యాయని మాత. అందుకే ఈ మాతను మహిషాసురు మర్దినిగా పిలుస్తారు. కాత్యాయని మాతను పూజించడం ద్వారా శక్తి, జ్ఞానం, ధర్మం, సంపదలు లభిస్తాయి. 7వ రోజు కాళరాత్రి మాత అవతారం. మహాశక్తి కాళీదేవి యొక్క భయంకరమైన రౌద్ర రూపం ఈ అమ్మవారిది. రాక్షసుల భయం నుండి రక్షించే శక్తిగా పూజిస్తారు. ఆ దుర్గాదేవి యొక్క 8వ రూపం మహాగౌరి మాత అవతారం. మహా అంటే గొప్ప, గౌరి అంటే తెలుపు అని అర్థం. అమ్మవారిని పూజించడం ద్వారా సంపద, ఐశ్వర్యం మరియు కష్టాల నుండి విముక్తి లభిస్తుంది. మాతను శుద్ధి, పవిత్రతకు పరమశక్తిగా చూపిస్తారు. నవరాత్రులలో 9వ అవతారం సిద్ధిదాత్రి మాత అవతారం. సిద్ధిదాత్ర ఆరాధించడం ద్వారా ఆ పరమేశ్వరుడే అన్ని సిద్ధులను పొందాడు. మాతను పూజించడం ద్వారా దివ్యశక్తులతో పాటు శాంతి, శక్తి, జ్ఞానం లభిస్తాయి. విన్నారు కదా. నచ్చితే ఒక లైక్ చేసి ఓం దుమ్ దుర్గాయ నమః అని కామెంట్ చేయండి. తెలియని విషయాలను తెలుసుకొని మీకు తెలియజేయాలన్నదే నా ఉద్దేశం. అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.